క్రైస్తవ్యానికి శ్రమలెందుకు అనే ఈ విజ్ఞాన సభకు ఆలోచన కల్పించి అంకురార్పణ చేసి నాకు ఆలోచన కలిగించిన తండ్రి అయిన దేవునికి మొదటగా హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నానండి. తర్వాత నేను ఉపేంద్ర అన్నయ్యతోని వాక్యం పెట్టించాలనుకున్న తర్వాత నేను డైరెక్ట్గా అన్నను కన్సల్ట్ కాలేకపోయినా. నాకు చాలా డీవియేషన్ వచ్చేసింది. అన్నకు నాకు అంత పరిచయం లేదు. కానీ నేను చాలా బాధపడి బాగా శ్రమలలో ఉన్నప్పుడు నేను చాలా డీప్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అసలు బ్రతకకూడదు అనుకున్న సమయంలో మా కజిన్ పసల దినేష్ బ్రదర్ ఉన్నాడు. అక్క, నువ్వు ప్రారంభంలో ఎలా ఉన్నావో నువ్వు మళ్ళీ అలా ఉండాలి, లేవాలి, మళ్ళీ బైబిల్ పట్టుకోవాలి, నువ్వు మళ్ళీ ప్రార్థన చేయాలి, మళ్ళీ మీటింగ్ పెట్టియాలి, నువ్వు జాబ్ చేయడం కాదు, జాబ్ అందరు చేస్తారు కానీ దేవుని పని కూడా చేయాలని నన్ను అన్న తర్వాత నేను డే అండ్ నైట్ ఉపేంద్ర నిజంగా బైబిల్ వరల్డ్ అనే ఛానల్ని మీరు అంతా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అన్న పెట్టేవి కరోనా టైంలో చాలా మంచి బిట్స్ చెప్పారన్న. ఒక్క రోజు కూడా రెస్ట్ తీసుకోకుండా పెట్టిన చాలా చాలా మంచి బిట్స్ ఉన్నాయి. మనకు ఉచితంగా వస్తుంది కాబట్టి మనం ఎవరం దాన్ని కేర్ చేయట్లేదు. నేను ఒక రోజు నైట్ 11 గంటలకు మా బ్రదర్ చెప్పిన తర్వాత క్రైస్తవ్యానికి శ్రమలెందుకు అనే ఈ టాపికే రిలేటెడ్ టాపిక్, దేవుణ్ణి నమ్ముకుంటే కష్టాలు వస్తాయా అనే లెసన్ విన్నాను నేను. దాంట్లో అవును వస్తాయి, ఫస్ట్ రాసుకోండి డైరీలో అని చెప్పాడన్న. అది విన్న తర్వాత నేను ఒక 2 డేస్కు నా డ్యూటీ కూడా వెళ్ళకుండా అదే కంటిన్యూస్గా అన్న మెసేజ్లు వినడం స్టార్ట్ చేశాను. ఎస్తేరు చరిత్ర, రూతు చరిత్ర, తర్వాత 1 సమూయేలు, 2 సమూయేలు, ఆదికాండము, నిర్గమకాండం అన్నీ ఒక పొల్లు ఒక అక్షరం కూడా పోకుండా విన్నానండి. విని అవన్నీ రాసుకున్న తర్వాత నిజంగా ఈ రోజు రేపో మరణము, ఎప్పుడైనా బ్రతకవచ్చు, చనిపోవచ్చు, నేను చేసేది జాబు, నేను వెళ్ళేది బైక్ మీద, కానీ దేవుని పని మాత్రం ఖచ్చితంగా చేయాలి నేను అనుకొని వెంటనే నేను అన్న వాళ్ళని నాకు సిబిటి వరంగల్ వాళ్ళు చాలా చాలా హెల్ప్ చేసి నేను వెంటనే అడగగానే నా మాట తీసేయకుండా సదానందం అన్న కానీ, కుమార్ అన్న కానీ, మహేష్ బ్రదర్ కానీ, మా ఫ్యామిలీ కూడా చాలా సపోర్ట్ చేసి సరే నువ్వు మీటింగ్ పెట్టించు, ఎట్లయినా మేము సపోర్ట్ ఉంటాం, వెనుకుంటాం అని చెప్పిన తర్వాత అన్నగారిని మేము అడిగితే అన్న మాకు వేరే టాపిక్ ఇచ్చారు. కానీ నాకు అదే టాపిక్ నా మైండ్లో వీడియో లాగా తిరుగుతుంది. పాత నిబంధనలో యోసేపు గారి జీవిత చరిత్ర అన్న ఆ టాపిక్లో తీసుకున్నారు. నాకు అది వీడియో లాగా తిరిగేసరికి నేను అన్నకు డైరెక్ట్గా మెసేజ్ చేశాను, అన్న ఈ టాపిక్ కాదన్న నేను విన్నాను, కాల్ చేస్తే వెంటనే అన్న నాకు ఒక 1/2 అవర్లో ఈ మెసేజ్ని నాకు పెట్టారు. తర్వాత కాలేజీ వాళ్ళకి నేను పంపిస్తే వాళ్ళు సంతోషపడ్డారు, వాళ్ళు కూడా నాకు సహకరించారు. కాబట్టి నా యొక్క మనవిని విని నా కోసం ఇంత దూరము ఇంత శ్రమైనా వచ్చి ఇంత మంచి మీటింగ్కి వచ్చి అన్న చెప్పినందుకు మొదటగా అన్న గారు మీకు చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి. నేను చెప్పే సజెషన్ ఏంటంటే ఈ మీటింగ్ ద్వారా మీరు అందరూ బైబిల్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ కామెంట్ కూడా పెట్టండి.